ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే మళ్లీ ఇసుక మట్టి దోపిడీ మొదలైంది. నీరు చెట్టు పేరుతో గతంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన టీడీపీ శ్రేణులు మళ్లీ రంగంలోకి దిగాయి. నూతన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్దుకోకముందే ఇసుక దందా మొదలు పెట్టేశారు. ముఖ్యంగా కోనసీమ లంక ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇసుక దోపిడీ ప్రారంభమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు నీరు చెట్టు పేరిట కొనసాగిన కార్యక్రమంలో యథేచ్ఛగా చెరువుల దగ్గర మట్టి దోపిడీ జరిగేది. చెరువులను బాగుచేసే ప్రక్రియలో భాగంగా పనులు మొదలుపెట్టి పెద్ద ఎత్తున మట్టిని టీడీపీ కాంట్రాక్టర్లు దోచేసేవారు. 5 ఏళ్ల పాటు ఈ దందా ఇష్టారాజ్యంగా కొనసాగింది. రాజమండ్రిలో గోదావరి తీరంలో ఇసుక దందా కూడా ఇదే రీతిలో కొనసాగింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు తమ ప్రాంతంలో గుట్టలుగా పోసిన ఇసుక నిల్వలపై కన్నేశారు. ఎవరికి వారే అక్రమ ఆదాయానికి తెరతీస్తూ ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. గోదావరికి వరద వచ్చినప్పుడు ఇసుక సమస్య నిర్మాణాలకు ఎదురవుతుందని భావించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా చోట్ల వేల టన్నుల ఇసుకను నిల్వ ఉంచి ప్రభుత్వ నిర్మాణాలకు కొరత రాకుండా చూసింది. జగనన్న కాలనీల నిర్మాణానికి, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులకు ఈ ఇసుకను విస్తృతంగా వినియోగించేవారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీడీపీ కార్యకర్తలు అక్రమ ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. రాజమండ్రి రూరల్, అర్బన్ పరిధిలో ఇసుక ర్యాంపులపై కన్నేశారు. గుట్టలుగా పోసిన ఇసుకను ఎటువంటి అనుమతులు లేకుండానే అమ్మకాలు మొదలు పెట్టేశారు. ప్రభుత్వం కొత్త శాండ్ పాలసీని ప్రకటించక ముందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేతివాటం ప్రారంభించారు. ఇక కోనసీమ లంకల్లో విస్తృతంగా లభించే మట్టికి మార్కెట్లో చాలా విలువ ఉంది. ప్రధానంగా ఇటుక బట్టీలకు మట్టిని సరఫరా చేస్తారు. పి గన్నవరం నియోజకవర్గంలో అప్పుడే అక్రమ మట్టి తవ్వకాలు మొదలైపోయాయి. మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు ప్రబుద్ధులు అక్రమంగా తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినవిల్లి మండలంలో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా తామెవరికీ అనుమతులు మంజూరు చేయలేదంటున్నారు అధికారులు. తమ దృష్టికి వస్తే చర్యలు చేపడతామని చెబుతున్నారు. కోనసీమలో మట్టి తరలింపు, జిల్లాలో విస్తృతంగా జరిగే ఇసుక అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం అనుసరించే విధానాన్ని త్వరితగతిన ప్రకటించాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ నేతలు ప్రోత్సహించడంతో కొందరు చేసే మట్టి దందాకు అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.